నా చేతిలో ఏం లేదు సంజన. ఒక్కసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత పర్టికులర్ రీజన్ లేకుండా జాబ్లో నుండి తీసేయడం రూల్స్ కి విరుద్ధం. నేను జాబ్కి వెళ్తున్నాను. ఈ కల నెరవేరడానికి కారణం నువ్వు. అవునక్క, ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది? నీకు పనులు ఏమైనా సాయం చేస్తుందా లేక కూర్చొని తింటమేనా? తనకి జయరాం గారి కంపెనీలో జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వడానికి వెళ్ళింది. ఓ, మంచి విషయమే. నేత్ర లేనందుకు తనైనా కాస్త మీకు ఆర్థికంగా సహాయపడుతుంది. భువన, నువ్వు ఫోన్ ఎందుకు చేశావో ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. మొన్న జరిగిన దానికి క్షమాపణ చెప్పమని మీ ఆయన నిన్ను ఫోన్ చేయమని ఉంటాడు. క్షమాపణ చెప్పడం నీకు ఇష్టం లేక ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు భువన, నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఆ రోజు నువ్వన్న మాటలు మాసిపోవు. అవి మనసులో పెట్టుకుని నీలా లోపలికొకలా బయటకొకలా మాట్లాడే మనస్తత్వాలు మావి కావు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నీకు లేదు, చెప్పించుకోవాలన్న ఆలోచన మాకు లేదు. మీ ఆయన అడిగితే ఇదే మాట చెప్పానని చెప్పు. ఏంటో ఈవిడ అన్నీ ఆవిడకావిడే ఊహించేసుకుంటుంది. అయినా ఆవిడేమనుకుంటే నాకేంటి? నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకొచ్చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అదే చేస్తాను. ఇదేరా చెప్పమ్మా. పూజారి గారు, స్వామివారి పాదాల దగ్గర ఫైల్ పెట్టి అర్చన చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. చెప్పరా. అరే నందు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఆ టెంపుల్కే వచ్చిందా? రాకుండా ఎలా ఉంటుందిరా? జాబ్ వచ్చిందని తెలియగానే ఈ గుడికే వచ్చింది. సో జాబ్లో జాయిన్ అయ్యే రోజు రాకుండా ఉంటుందా? ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. అమ్మా అమ్మా మధుర, విజయోస్తు. ఈ ఉద్యోగంలో నీవు నీ ప్రతిభ చూపించి దినదినాభివృద్ధి చెందాలని ఆ స్వామిని మనసారా కోరుకుంటున్నాను. ఛాన్సే లేదు. అది ఈరోజు ఆఫీస్కి వెళ్ళదు. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాను. ఓకేరా. స్వామివారి కటాక్షం నీకు అన్ని వేళలా ఉంటుందమ్మా. ఆశీర్వదించండి పూజారి గారు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వస్తాను పూజారి గారు. అలాగేనమ్మా.
ఏంటిది? వీళ్ళెవరు? మధురా, నీ ఉద్యోగం గోవిందా గోవిందా. ఇది మన మంచికే. ఆగండి! నా ఫైల్ ఇవ్వండి! ఇదిగో ఎవరు మీరు? ఆగండి! ఆగండి! అయ్యో! నా ఫైల్ ఇవ్వండి! నా ఫైల్ ఇవ్వండి! వచ్చి తీసుకో. ఆగండి! ఆగండి! ఫైల్ కావాలా? అవును సార్, ప్లీజ్ సార్. అది నా ఫ్యూచర్, దాంతో ఆడుకోకండి ప్లీజ్. నాకు ఇచ్చేయండి. ఈ రోజు నేను జాబ్ లో జాయిన్ అవ్వబోతున్నాను. ప్లీజ్ నా ఫైల్ నాకు ఇచ్చేయండి సార్. వాళ్ళు నా ఫైల్ లాక్కొని తీసుకెళ్తున్నారు. అది నాకు చాలా ఇంపార్టెంట్ సార్. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఫైల్ ఇచ్చేయండి రా. ఇవ్వకపోతే కొడతావా? ఏంట్రా నీకు ప్రాబ్లం? అదేమన్నా నీ లవరా? రేయ్, మర్యాదగా ఫైల్ ఇచ్చెళ్తే సేఫ్గా ఇంటికి వెళ్తారు, లేదంటే సెలైన్ బాటిల్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. ఫైల్ ఇచ్చే. చాలా థ్యాంక్స్ అండి. ఇది లేకపోతే నా లైఫ్ వేస్ట్ అయిపోయి ఉండేది. సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదండి. నేను పొగ తీర్చుకుంటే నువ్వు రుణం తీర్చుకున్నట్టే. ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ముందు మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి. పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఆలోచిస్తారేంటండి? లేట్ అయితే జాబ్లో ఫస్ట్ డే అనే రిమార్క్ పడుతుంది. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకు ఎంత దగ్గరైతే నిన్ను అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మధుర. నేను నీకు సాయం చేసింది నిన్ను సర్వనాశనం చేయడానికి. రండి, కూర్చోండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఒక ఆడపిల్లని అడ్డుకోలేకపోయావా? ఛీ! అడ్డుకునేవాళ్ళం మేడం, కానీ టైంకి ఎవరు వచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేశారు. పని చేయటం చేత కాలేదని చెప్పు. కావాలంటే మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాం. ఎవరికి కావాలరా నీ డబ్బు? నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నిలువున ముంచేశావు. పో ఇక్కడి నుంచి. నువ్వు ఆపుతానని అంత కాన్ఫిడెంట్ గా చెప్తే ఏం చేస్తావో అనుకున్నాను. ఇంత చీప్ గా ప్లాన్ చేస్తావని అనుకోలేదు. అది కాదు సంజన, వాడెవడో వచ్చి దాన్ని కాపాడాడంట. లేదంటే
నువ్వు అనవసరంగా మధుర గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు. దానికోసం మనం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఫ్లాప్ అయిందని మీ మమ్మీని తక్కువ అంచనా వెయ్యకు బేబీ. దాన్ని ఎలాగైనా ఆ జాబ్ నుంచి దూరం చేసే బాధ్యత నాది. అవసరం లేదు. ఇకపై నువ్వు మధుర విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. నిన్ను నమ్మి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి నా స్టైల్లో మధురని డీల్ చేస్తాను. ఈ సంజన ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే సాధించే వరకు వదిలిపెట్టదని దానికి అర్థమయ్యేలా చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉంటే కొడతాం. ఫ్రెండ్సా? ఏ నేను సేవ్ చేసిన తర్వాత కూడా నన్ను ఫ్రెండ్ అనుకోవా? ఓహో, అలా అంటారా? ఇదిగో ఈ అంటారా, మీరు, అండి ఇలాంటివే వద్దు. జస్ట్ క్యాజువల్గా ఉండు అంతే. ఓకే దెన్, ఐఎమ్ మధుర. ఐఎమ్ ఫ్రెండ్. అదేంటి పేరు చెప్పరా? చెప్తే గానీ ఫ్రెండ్షిప్ చేయరా? మీరు కాస్త వెరైటీగా మాట్లాడుతున్నారు. నేనంతే, అంత ఈజీగా అర్థం కాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే. బాయ్. బాయ్. ఈ రోజు నుండి నీ లైఫ్లోకి రాహు కేతు కలిసి ఎంటర్ అయినట్టే మధురా. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఫ్రెండా? ఇదేదో బాగుంది. బాయ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. న్యూ జాయినింగ్. హో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సిట్ ఇన్. మే ఐ కమ్ ఇన్, సార్? యా ప్లీజ్. సార్, న్యూ జాయినింగ్ లో ఇంకా అమ్మాయి కూడా వచ్చింది సార్. ఓకే, అమ్మాయిని లోపలికి రమ్మని చెప్పండి. ఓకే సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్. ఇతనొక్కడు ఎప్పుడూ ఇలాగే చూస్తుంటాడు. పోయి పోయి ఇతని దగ్గరే పడ్డాను. ఇతనే అవ్వాలా ఈ కంపెనీకి ఏమిటి? సార్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్. ఎస్, వెల్కమ్ మధురా. వెల్కమ్ టు డ్రీమ్ హోమ్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు నీతో పాటు చాలా మంది ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. ఉన్న వాళ్ళల్లో నీ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. సో నీ డిజైన్స్ లాగానే కంపెనీలో నీ వర్క్ కూడా చాలా ప్రాంప్ట్గా, కాన్ఫిడెంట్గా ఉంటుందని మేము బిలీవ్ చేస్తున్నాం. కంపెనీ ఇంకో మెట్టు ఎదగడంలో మీరు మాకు హెల్ప్ చేస్తారని మేము నమ్ముతున్నాం. జాయిన్ అయిన ఫ్రెషర్స్కి
ఈరోజు ఈవినింగ్ ఓరియంటేషన్ జరుగుతుంది. సో మీ టీంని ఎవరు లీడ్ చేస్తారో మీకు తెలుస్తుంది. ఇతను గాని లీడ్ చేస్తాడా ఏంటి కొంపతీసి? అంతవరకు మీరు మన షోరూంలో ఉన్న డిజైన్స్ని స్టడీ చేస్తూ ఉండండి. అలాగే సార్. మధురా, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా. నేత్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. మధురలో నిన్ను చూసుకునే అవకాశం నాకు కల్పించావు. దాదా నీకు చివరి అవకాశం ఇవ్వమన్నారు. నిజం చెప్తావా లేక చస్తావా? ఓహో, చావడానికి డిసైడ్ అయ్యావన్నమాట. నిన్ను చెప్పు. ఒంటరి కూడా ప్రశాంతంగా చేసుకునేవారు. హలో, నేను చూసుకుంటానులే. వాడి గురించి నాకు వదిలే. ఎక్స్ట్రాల్ చేస్తే వీడి పీక తెగిపోతుంది. మీ దాదాతో చెప్పడరా, మ్యాప్ దొరికిన తర్వాత తీసుకొచ్చి వాడి ముఖాన్ని కొడతానని. అన్నా అన్నా పారిపోతున్నాడన్నా. రే పోనీరా, దాదా ప్లాన్ ఇదంతా. దాదా, నువ్వు చెప్పినట్టే చేశాను. నెక్స్ట్ ఏంటి? వాడిని సీక్రెట్గా ఫాలో చేయండి. ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని అన్నీ అబ్జర్వ్ చేయండి. వెంటనే నాకు అప్డేట్స్ ఇవ్వండి. వాడు చెప్పినట్టు నిజంగా మ్యాప్ ఇంకెవరి దగ్గరైనా ఉంటే వాడు ఆ మ్యాప్ చేజిక్కించుకోగానే వాడిని లేపేసి మ్యాప్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే దాదా. వాడిని మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కానీ మనం ఫాలో అవుతున్న విషయం వాడికి తెలియకూడదు. అర్థమైందా? పదండి. ప్లీజ్ సిట్ డౌన్. వెల్కమ్ టు ఆల్. మీలాంటి యువత మా డ్రీమ్ హోమ్ కంపెనీ మీద ఇంట్రెస్ట్ చూపించినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. వెల్, మీ అందరికీ మన కంపెనీ సౌత్ ఇండియాలోని నెంబర్ 1 ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ అని మీకు తెలుసు. అందుకే మీరందరూ మాతో అసోసియేట్ అవ్వాలని ఆశపడ్డారు. ఇకపోతే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది పంక్చువాలిటీ, క్వాలిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఉంటేనే
మీరిక్కడ కంటిన్యూ అవుతారు. మరి ముఖ్యంగా మీరందరూ పనిచేసే 8 గంటలు కాన్సంట్రేషన్ పని మీదే పెట్టాలి. ఓ టీమ్ లీడర్ని అపాయింట్ చేశాం. నా జాబ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇద్దరిని వదిలిపెట్టను.